శాస్త్ర సుందర సందేశం శ్రీ దివాకర్ల వెంకటావధాని వారిది తుమరాడ జగన్నాథ శాస్త్రి గళంలో ధన్యమాలు అను రక్కసి రావణుని మనస్సు అల్చుట అనగధన్యమాలి అను రక్కసి పంక్తి కంధరుని పరిష్వదింతుచు వివర్ణమానిసి తయగుని ఇంటి తోడ నీకేమి మనోహర క్రీడింపుము నా తోడ సకామను ప్రేమించుచుని వేలబడలేదవు వలచిన కాంతను పడసిన ప్రియునికి బ్రహ్మానందం బగునని పలికెను. రావణుడు మరలుట ఆ పలుకులు విని అసురనాయకుడు నవ్వుచు సీతను నానా విధముల బెదిరించుచు హృది మదనత తుడై అడుగుల యుదుటన పుడమి వణుకగా నాగదేవ గంధర్వ కన్యకలు వినయంబున వెనువెంట నడచిరా తిరిగి చనియే భాస్కర వర్ణాభము కనకమయమునగు తన భవనమునకు. రాక్షస కన్యలు సీతను బెదిరించుట ఎవరి భయముచే నినుడు తప్పింపడో ఎవరి భయముచే పవనుడు వీచడో ఎవడరిగిన ఎపుడిచ్చు అంబుధులు శైలగణంబులు జలధరంబులును అట్టి రావణుండ విలసింపనిను నతనికేల భార్యవు కాదలుపవు నిజము చెప్పి తిని నీవటు సేయక బ్రతక నేరవని పలికెను దుర్మతి. శ్రీ వాల్మీకి మునీంద్రులు దయతో తెలిపిన రాముని దివ్య కథానే తెలిపెద రాముని దివ్య కథ.